మీరు చూస్తారా? మన లోకేష్ గురించి చెప్పక్కలేదు నాన్న, ఇతను ఎవర్ గ్రీన్ ఇతను. అంటే ఇతనికి ఏమీ తెలియదండి. డబ్బులు, అమ్మాయిలు, మందు. అంటే హైదరాబాద్లో పెట్టకూడదా? కాదు, దుమ్మడి రాజధాని కదమ్మా ఇది. కాదు, ఓ పని చేయమ్మా, ఓ మాట చెప్తా అయినమ్మా. నువ్వు రేపొద్దు నాకు నా మనుషులకి కాదమ్మా, రేపే నువ్వు నాకు నా మనుషులకి ఫ్లైట్ టికెట్లు వేసి ఆడ హోటల్ బుక్ చేయి. రేపే ప్రెస్ మీట్ పెడతా. రేపే నువ్వు మా వాళ్ళ కురాళ్ళు లిస్ట్ ఇస్తా. అప్పుడు ఇదిగో మీడియా ముందు చెప్తున్నా, నువ్వు కనుక ఆ ఫ్లైట్ టికెట్లు కొనకుండా, మా 15 మంది టికెట్లు కొనకుండా, మా మనుషులు టికెట్లు కొనకుండా, ఆడ గ్రేట్ వే స్టార్ హోటల్ నో హోటల్లో బుక్ చేయకుండా, రూములు బుక్ చేయకుండా నువ్వు ఉన్నావంటే మాత్రం నీ ఇంటికి వచ్చాను నేను. రెడీ నేను. రాకపోతే టూ నా కొడకాలు. ఏనయ్యా? థ్యాంక్ యూ. ఇది మా నాడు గురించి. ఎక్కడికైనా వస్తా. ఇగో చచ్చేవాడు ఎవడన్నా చంపుతాడో భయపడితే రోజు చావాలన్నయ్యా, రోజు చావాలి. అరే నేను అంటున్నాను, నాకు నువ్వు సమాధానం చెప్పట్లేదు అన్నయ్య. ఇది ఉమ్మడి రాజధాని, 24 వరకు ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధాని విజయవాడలో పెడితే ఏంటి, గుంటూరులో పెడితే ఏంటి, గూడూరులో పెడితే ఏంటి, మీ ఇంట్లో పెడితే ఏంటి? ఓసారి ప్రెస్ మీట్ పెట్టాడా లేదా, మాట్లాడాడా లేదా? ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? చెయ్యి, టికెట్లు బుక్ చేయి. బ్రహ్మాండంగా 15 మంది ఉన్నాం మేము. 15 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, ఆ 15 రూములు బుక్ చేయి నోవోటెల్లో. హ్యాపీగా నీ అకౌంట్లో ఫోన్ చేసి మంచి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టొస్తా. రెడీ నేను, రెడీ అన్నా. ఇదిగో ఈ మనిషి అన్నా, ఈ మనిషి గురించి మాట. ఇలాంటి కుమారుడు పుత్రరత్నం చంద్రబాబుకు ఉంది. ఇదే ఫోటో మధ్యలో మీరు లోకేష్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల పక్క వాటేసుకొని మందు తాగుతూ, ఎదురు గ్లాసు ఉంది చూశారుగా, మంచి గ్లాసు. అది హెరిటేజ్లో మిల్క్ కాదు, మంచి మందు, కాస్ట్లీ మందు. ఇదే కనుక జగన్ ఈ ఫోటో దొరుకుంటే ఆంధ్రజ్యోతి మా రాధాకృష్ణన్నకి ఆంధ్రప్రదేశ్ మొత్తం తోరణాలు కట్టేవాడు. ఇంటింటికి తిరిగి ఆంధ్రప్రదేశ్ పేపర్తో తోరణాలు. జగను, అమ్మ జగను, అమ్మ జగను, అమ్మ జగను. ఇన్నిసార్లు నేను ఈ పేపర్ చూపిస్తే మా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ వేయాలి. ఇది ఫ్రంట్ పేజ్ ఎందుకు అంటానంటే, అది ప్రసాదం తెలుసు, నువ్వు చెప్పేది అని అనొచ్చు మీరు. ఎందుకంటే ఇతను 3 శాఖలకు మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు. ఎంత హుందాగా ఉండాలి, ఎంత డిగ్నిటీగా ఉండాలి. ఎవ్రీ మినిట్ ప్రజల గురించి ఆలోచించాలి. ఈ బొమ్మ చూస్తే మీకు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అమ్మాయిలతో. ఆంధ్ర ప్రజలు మనం ఏం చేయాలి అని ఆలోచించి రెస్ట్ తీసుకుంటున్నాడా మీరు అన్నట్టుగా. అన్నా ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్షన్ ఇంకా 2-3 రోజులే ఉంది. జనాల్ని మరొక్కసారి పునరాలోచించుకోమని నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని మీరు చెప్తున్నారు. అందుకే కేసులు పెట్టారు, అందుకే జైల్లో పెట్టారు. అది ఉండడానికి లేదు రాజకీయాల్లో. ఉంటే జైల్లో ఉండాలా, రాజకీయాల్లో ఉండదు అన్నారు కదా. ఓకే అనుకున్నా ఒక నిజం, అతను అవినీతిపరుడే, తెగ సంపాదించేశాడు, ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించాడు, అందుకే జైల్లో పెట్టారు అనుకున్నాం. రామారావు ఏం చేశాడండి? రామారావు ఏం చేశాడు? రామారావు అవినీతిపరుడు అయి ఉండాలా. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో అవినీతిపరుడు అయి ఉండాలా ఎన్టీ రామారావు గారు. చాలా లక్షల కోట్లు తినేశారు, ఇంత కలిపి లక్ష్మీవారం కలిపి. అందుకని వెన్నుపోటు పొడిచి ఆంధ్రదేశాన్ని కాపాడా. సేమ్ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడో పదవి కోసం, సేమ్ పదవి కోసమే తనే గెలవాలని చెప్పి, ఇతరుంటే అడ్డుపడతాడని చెప్పి అవినీతి మరకలు అందించి, కాంగ్రెస్ తో కేసు పెట్టించి, తెలుగుదేశం వాళ్ళతో కేసు పెట్టించి, జగన్ మీద కోర్టులో కేసు పెట్టించి జైలు పంపించాడు. జగన్ సాక్షి ఉంటారా? మీకు తెలుసు, నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా. మీ పల్లెటూళ్ళలో చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించే సందర్భాలు వందలు కాదు వేలల్లో ఉన్నాయి. ఏడుస్తూ ఉంటారు, అయ్యా లేదండి మేము ఆ రోజు స్పాట్లో మేము లేవండి అనగానే
పోలీస్ ద్వారా ఒక కేసు పెట్టించి A1 ఒకడు, A2 ఒకడు, A3 ఒకడు, సేమ్ ఇది అలాగే జరిగింది. అందుకని నేనేం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి దుర్మార్గుణ్ణి నమ్మకండి. ఇతనికి విపరీతమైన కుల పిచ్చ. ఎస్టీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అప్పర్ కాస్ట్లో పుట్టితే వాళ్ళు రాజ్యాలు వెళ్తారంట అని ముఖ్యమంత్రి గారే స్వయంగా సెలవిస్తున్నారంటే ఇతనికి ఎలాంటి కుల పిచ్చి. ఇతను మీరు ఓటేస్తే కమ్మ వాళ్ళకి ఓటేసినట్టు, కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, కమ్మ దేశానికి ఓటేసినట్టు. ఇతను కమ్మ పిచ్చి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అదే చాలా మంది కమ్మ వాళ్ళు పరిపాలించారు, అప్పుడు నేనేం మాట్లాడలే. రామారావు కమ్మవాడే, కానీ కమ్మ ఫీలింగ్ రామారావుకి ఏ రోజు లేదు. ఎస్సీలంటే ప్రేమ, బీసీలంటే ప్రేమ, రెడ్లంటే ప్రేమ, కాపులంటే ప్రేమ ఎన్టీ రామారావు. ఇతనికి ఎవడన్నా ప్రేమ లేదు, ఓటర్ అంటేనే ప్రేమ. ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే, ఇక నేను లైఫ్ లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ప్రమాణ సాక్షిగా చెబుతున్నాను. అడగని జీవితంలో ఒక్కసారి మీరే ఓటు గెలిపించండి. మళ్ళీ 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 మీరే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అంత గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అలాగే మాట్లాడతా, నా కొడుకు చేసినా, నా పెళ్ళాలు చేసినా, ఎవరు చేసినా అలాగే మాట్లాడతా. మాట్లాడకపోతే చెప్తా కొట్టండి వచ్చినాను. మీరు చూపించండి నా కొడుకు ఎదవని. నేను జైల్లో బతకపోతే నా కొడకారంట నన్ను. ఎవడేంటి నాకేంటి, నేనేంటి, నేను తప్పు చేశానా చెప్పుతో కొట్టండి మీరే. వ్యక్తిగతంగా నేనేమైనా చేస్తా, సమాజ పరంగా నేనేమైనా సమాజానికి ద్రోహం చేస్తే, సాటి మనిషికి ద్రోహం చేస్తే నేను క్రిమినల్ కింద లెక్కే, నా కొడుకు క్రిమినల్ కింద లెక్కే, నా భార్య క్రిమినల్ కింద లెక్కే, నా కుటుంబం కూడా క్రిమినల్ కింద లెక్కే. ఎవరు తప్పు చేసినా జగన్ అయితే నాకే, జగన్ నా పొద్దువా. ఉన్నాళ్ళలో బెటర్ మనిషి ఎవరు? జగన్. నేను నమ్మా. ఇప్పుడు నుంచే కాదు, అతను ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి కడపలో తిరిగాను, పులివెందులో తిరిగాను, అతను సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఓటర్గా ఆయన సపోర్ట్ చేస్తున్నా. జగన్ తప్పు చేశాడా? నెక్స్ట్ నేనే వస్తా జగన్కి ఓటు వేయొద్దని. అతను తప్పు చేయడని 100% ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం, చదువుకున్న వాళ్ళు చంద్రబాబుని తిడుతున్నారు, బట్ ఆయన కులాన్ని, ఆ కులపోళ్ళందరిని ఎందుకు తిడుతున్నారు? కులపాళ్ళని ఇప్పుడు తిట్టాను, మీరు చెప్పండి. కులపాళ్ళు అందరూ తిట్టండి చెప్పండి. నేను కూడా కమ్మోడిని, అందుకు చెప్తున్నా. నేను మీరు ఒకవేళ మీకు తెలియకపోతే మీ మీడియాలో క్లిప్పింగ్ చూసుకోండి. కమ్మవాళ్ళు ఆత్మాభిమానం గలవాళ్ళు, గౌరవనీయులు, కష్టపడతారు, పక్క వాళ్ళ సాయం చేస్తారు. ఇది ఒరిజినల్ కమ్మవాళ్ళ క్యారెక్టర్ అని నేను చాలా మీటింగ్లో చెప్పా. క్లిప్పింగ్ చూసుకోండి. ఇది కాకుండా కమ్మవాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్తే చంద్రబాబు చేసే అవుతుంది. ఎందుకని ఎస్సీ ఎవరు తిట్టమన్నాడు? అయితే ఎస్సీలో పుట్టాలి కొడుకు. ఒక్కనే సాగు నువ్వు మాట్లాడు, నేను వింటానా? చంద్రబాబు కమ్మవాళ్ళలో పుట్టినందుకు కమ్మవాళ్ళందరూ పాపం చేసుకున్నారా ఏంటి? మీరు ఆ పదం ఎందుకు వాడుతున్నారు? నేను వాడితే ఎందుకు చెప్పంటారా? నేను చెప్తాను. ఈ TV9లో గాడిద కులం పేరెత్తి ఎందుకంటున్నారు? గాడిద మాట ఎందుకు వాడారు? కులం పిచ్చోళ్ళు లేరా ఇక్కడ? మత పిచ్చోళ్ళు లేరా? కులాభిమానం ఎవరికి లేవా? కులాభిమానం ఎవరికి లేవా? మీరు ఎందుకు గాడిద రాస్తున్నారు? మీరు రాయలేదే కమ్మవాడి గాడిద రాస్తారు. మీరు ఉండకూడదు. అదే చెప్తున్నాం. ఉంది ఈ మనిషికి. ఎస్టీల్లో పుట్టాలు ఎవరు కోరుకుంటారా అంటే ఎస్టీలు మనుషులు కదా, దళితులు మనుషులు కదా, మాలవాళ్ళు మనుషులు కదా, కమ్మవాడు ఒకరి మనిషి. ఆ అర్థంతో నేను మాట్లాడాను. అప్పుడు వాగకూడదు, అదే గురించి కాదు, వాగకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఆ వాగుడు వాగకూడదు. నీకేమన్నా ప్రేమ ఉంటే నువ్వు పేరు పెట్టించుకో. నువ్వు కూడా TV9లో తప్పేంలే. నువ్వు అందరూ అంటున్నావు కదా క్యాష్ పెట్టే గాడిద. ఎవరు ఒప్పుకుంటారు? కులాభిమానం లేదా? అందరిలో గుండె మీద చేసి చెప్పండి. కులాభిమానం లేదా? ఇండియాలో మతాభిమానం లేదా? కుల ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా? మత ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా? నువ్వు గాడిద వస్తున్నావు. అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం.